ఎల్పిజి సిలిండర్ కింద ఉండే ఈ రంధ్రాలు గాలి వెళ్ళడానికా లేక మీ ప్రాణాలు కాపాడడానికా? మరియు టూత్పేస్ట్ వెనక ఉండే రంగుల యొక్క గుర్తులకి మీ ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ పక్కన ఆ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుంది? కీబోర్డ్ మీద కేవలం ఎఫ్ మరియు జే కీస్ మీద మాత్రమే ఎత్తుగా గుర్తులు ఎందుకు ఉంటాయి, మిగిలిన వాటికి ఎందుకు ఉండవు? అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం, ఇయర్ ఫోన్స్ ఒక వైర్ చిన్నగా మరొకటి పొడవుగా ఎందుకు ఉంటుంది? వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. కానీ వీడియో చివరిలో ఇప్పటి వరకు మీరు దేన్నైతే సాదాసీదాగా చూసి వదిలేశారో అది ఈరోజు మీ చూపును మరియు ఆలోచనను రెండింటిని మార్చేస్తుంది. ఇక వీడియో మొదలెడదాం. సిలిండర్ కింద రంధ్రాలు ఎందుకు ఉంటాయి? మన ఇంట్లో ఉన్న సిలిండర్ను దగ్గరగా గమనిస్తే దాని అడుగున చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. సిలిండర్ నేలతో పూర్తిగా తగిలి ఉంటే లోపల తేమ ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. ఆ తేమ వల్ల కాలక్రమేణా తుప్పు పట్టి సిలిండర్ బలహీనపడుతుంది. ఈ రంధ్రాల వల్ల గాలి సులభంగా ఆడుతుంది, తేమ నిల్వ ఉండదు. ఇంకా ముఖ్యంగా గ్యాస్ లీక్ అయితే గ్యాస్ అక్కడ నిల్వ కాకుండా బయటకు వెళ్ళిపోతుంది, లేదంటే అవి పేలుడు ప్రమాదానికి దారి తీస్తుంది. అంటే ఈ చిన్న రంధ్రాలు మన భద్రత కోసం చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. స్మార్ట్ ఫోన్లో ఛార్జింగ్ పోర్ట్ పక్కన ఒక చిన్న హోల్ ఉంటుంది. చాలామంది దాన్ని చూసి పొరపాటున సూది పెట్టి క్లీనింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా డేంజర్. అది అసలు సెకండరీ మైక్రోఫోన్. దీనిని నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఉపయోగిస్తారు. మీరు బిజీ రోడ్లో మాట్లాడుతున్నప్పుడు ఈ మైక్ బయట శబ్దాన్ని క్యాచ్ చేస్తుంది. ఆ తర్వాత ఫోన్ సాఫ్ట్వేర్ ఆ నాయిస్ను ఫిల్టర్ చేసి మీ వాయిస్ను మాత్రమే క్లియర్గా పంపుతుంది. అందుకే మీ కాల్స్ స్పష్టంగా వినిపిస్తాయి. ఒక చిన్న హోల్ వెనుక ఇంత టెక్నాలజీ ఉంది. తుమ్మడం అనేది మన శరీరంలో జరిగే ఒక రిఫ్లెక్స్ యాక్షన్. ఇది చాలా వేగంగా చాలా పవర్తో జరుగుతుంది. తుమ్మేటప్పుడు గాలి వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చు. ఈ సమయంలో మన కళ్ళను తెరిచి ఉంచితే ఆ ప్రెషర్ కళ్ళల్లోని సున్నితమైన భాగాలకు నష్టం కలిగించవచ్చు. అందుకే మన మెదడు ఆటోమేటిక్గా కళ్ళను మూసివేస్తుంది. ఇది మనకు తెలియకుండా మన శరీరం తీసుకునే ఒక సేఫ్టీ చర్య. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై వేసిన మొదటి అడుగు చరిత్రలో నిలిచిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అడుగుజాడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎందుకంటే చంద్రుడిపై వాతావరణం లేదు, గాలి లేదు, వర్షం లేదు, నీరు కూడా లేదు. భూమిపై అయితే కొన్ని గంటల్లోనే అవి చెరిగిపోయేవి. కానీ చంద్రుడిపై ఇవి వేల సంవత్సరాల వరకు అలాగే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏ గాలి మరియు నీరు ఇవేవి ఉండవు. అంటే మనిషి వేసిన అడుగు అక్కడ నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చాలామంది టూత్పేస్ట్ వెనక ఉన్న రంగు గుర్తులను చూసి ఇది న్యాచురల్, ఇది కెమికల్ అని భావిస్తారు. ఇది ఒక పెద్ద మిత్ మాత్రమే. ఆ గుర్తులు కేవలం ఫ్యాక్టరీలో ఉపయోగించే మార్కింగ్ సిస్టమ్. ట్యూబ్ తయారీ సమయంలో మిషన్లు ఆ రంగులను సెన్సార్ ద్వారా గుర్తించి ట్యూబ్ను సరిగ్గా కట్ చేసి సీల్ చేస్తాయి. అంటే ఆ రంగులకు మన ఆరోగ్యంతో ఎలాంటి సంబంధం లేదు. క్రెడిట్ కార్డ్ డిజైన్ ఎందుకు మారింది? పాత క్రెడిట్ కార్డ్స్లో నంబర్లు కొద్దిగా థిక్గా ఉండేవి. ఎందుకంటే అప్పట్లో ట్రాన్సాక్షన్స్ మాన్యువల్గా జరిగాయి. కార్డును ఒక మిషన్లో పెట్టి పేపర్పై నంబర్లు ప్రింట్ చేసేవారు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చాక చిప్స్, ఎన్ఎఫ్సి వాడకం పెరిగింది. అందుకే కార్డ్స్ ఇప్పుడు ప్లేట్గా మారిపోయాయి. టెక్నాలజీ మారితే డిజైన్ కూడా ఎలా మారుతుందో ఇది చూపిస్తుంది. తాళం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనం చాలాసార్లు చీప్ ధర తాళాలు చూసి కొనేస్తాము, కానీ వాటిలో ఒక పెద్ద రిస్క్ ఉంటుంది. కొన్ని తక్కువ ధర తాళాలు ఒకే రకమైన ఇంటర్నల్ సెట్టింగ్స్తో తయారవుతాయి. అంటే ఒక తాళం కీతో ఇంకొక తాళం కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది దొంగతనానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడు మంచి బ్రాండ్ సెక్యులర్ లాక్స్ మాత్రమే వాడాలి. మీరు ఎప్పుడైనా కీబోర్డ్ చూడకుండా టైప్ చేశారా? అదే టచ్ టైపింగ్. ఈ టైపింగ్ సులభం కావడానికి ఎఫ్ మరియు జే అక్షరాలపై చిన్న తెల్లటి గీతలు ఉంటాయి. మీ చూపుడు వేలు ఈ రెండు కీస్పై ఉంచితే మిగతా వేళ్ళు ఆటోమేటిక్గా సరైన స్థానంలోకి వస్తాయి. యాక్యురసీ పెంచే ఒక సింపుల్ ట్రిక్.
నరాలు నీలి రంగులో ఎందుకు కనిపిస్తాయి? మన శరీరంలో రక్తం ఎప్పుడూ ఎరుపుగానే ఉంటుంది, కానీ మనకు నరాలు నీలంగా కనిపిస్తాయి. ఎందుకంటే కాంతి చర్మంపై పడినప్పుడు ఎరుపు కాంతి లోపలికి ఎక్కువగా ప్రవేశిస్తుంది, కానీ నీలం కాంతి ఎక్కువగా తిరిగి వస్తుంది. అందుకే మన కళ్ళకు నరాలు నీలి రంగులో కనిపిస్తాయి. ఇది పూర్తిగా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే. నిజంగా నరాలు నీలం రంగులో ఉండవు. ఇయర్ ఫోన్స్లో వైర్ తేడా ఎందుకు ఉంటుంది? మీరు గమనించి ఉంటారు, కొన్ని ఇయర్ ఫోన్స్లో ఒక వైర్ చిన్నగా మరొకటి పెద్దగా ఉంటుంది. దీనిని నెక్ కేబుల్ డిజైన్ అంటారు. పెద్ద వైర్ను మెడ వెనక వేసుకుంటే ఇయర్ ఫోన్స్ స్థిరంగా ఉంటాయి, అవి చెవిలో నుంచి జారిపోవడం తగ్గుతుంది. అలాగే వైర్లు చిక్కుకుపోకుండా ఉంటాయి. ఇది యూజర్ కంఫర్ట్ కోసం చేసిన స్మార్ట్ డిజైన్. ఇలా మన చుట్టూ కనిపించే ప్రతి చిన్న విషయం వెనుక ఒక కారణం, ఒక సైన్స్ ఉంటుంది. మనం గమనిస్తే ప్రపంచం మొత్తం మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.